దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాశ్రమ గారికి కూడా వందనాలు. నా జీవితంలో ఉన్న లోటు అంటే అన్నీ హ్యాపీయే, ఒక గర్భఫలం తప్ప. దేవుని యొద్ద 5 సంవత్సరాలు అంటే నేను స్టార్టింగ్ చర్చికి వచ్చినప్పుడు ఒక సాంగ్ పాడారు ఆంటీ వాళ్ళు ఎక్కువ. నాకు అంతకుముందుకు ఆ సాంగ్ తెలియదు, ఉంది కావచ్చు. రాజాని సన్నిధిలో నేను ఉంటాను ఏ సాంగ్. అలా ఒక లైన్ ఉంటుంది, కోల్పోయినవని నాకు తిరిగి ఇచ్చుటగును అనే సాంగ్. ఆ లిరిక్ ఒకటి. ఆ సాంగ్ మొత్తం ఎంతవరకు ఉంటుందో అప్పటిదాకా నేను ఏడ్చుకుంటూనే ప్రార్థన చేసిన ఒక లైన్ కోసం. కోల్పోయిన దేవుని ఖచ్చితంగా కుమారుడు ఫస్ట్, ఆ కోల్పోయిన కుమారుడు నేను మళ్ళీ నీలో నేను తిరిగి పొందుకోవాలి దేవా, నీ సన్నిధిలోనే సాక్ష్యం ఇవ్వాలని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు ఎన్నో విధాలా నేను అన్ని హాస్పిటల్లో చూపించుకున్నా, కానీ అన్నీ పని చేసి నేను ఒక నెలనే ఖాళీ ఉన్న దేవాన్ని చిత్తం నువ్వు ఇస్తే ఇయ్యి, నువ్వు ఇస్తేనే తీసుకుంటా అని నేను ప్రార్థన చేసుకొని నేను మెడిసిన్ బంద్ చేసిన. ఇక అదే నెల దేవుడు నాకు గర్భఫలం ఇచ్చి ఉన్నాడు. ఆ గర్భఫలం ఇచ్చినాక కూడా చాలా కష్టాలు. 9 months బెడ్ రెస్ట్. అసలు చేతికి నా చేతికి బాబైనా పాపైనా వస్తుందా లేదా, నేను ఆరోగ్యంగా ఉంటానా లేదా, నేను సాక్ష్యం ఇచ్చి వెళ్ళిన ఆ సాక్ష్యం వ్యర్థం కావద్దు దేవా, ఖచ్చితంగా నేను నిలబడి నీ సాక్షురాలుగా నేను నిలిచోవాలా అనేసి ప్రేర్ చేసుకున్నా. జనవరి 1st నేను చర్చికి వచ్చిన, నడుచుకుంటూ వచ్చిన. ఆంటీ ఒక పాస్టర్ గారు ఒక మాట పలికినారు, ఏంటంటే అప్పటికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, కొంచెం నార్మల్గా వస్తుంది, ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళే వరకు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అన్నట్టు వాళ్ళకి. ఆంటీ నేను అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నేను ఆపరేషన్ నేనున్న స్థితి నార్మల్ అయ్యే స్థితి కానే కాదు. దేవుడు చేసిన మిరాకిల్ అది నా జీవితంలో. ఆర్థిక విషయంలో 9 months చాలా ఫేస్ చేసాం. కాకపోతే దేవుడు ఎలాంటి ఆర్థిక విషయాలు ఎవరైనా నేను అప్పు చేయకుండా దేవుడు నాకు ఈ బహుమానం ఇచ్చి ఉన్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. నా కోసం ప్రే చేసిన పాస్టర్ అమ్మ కానీ మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. షుగర్ అసలు డెలివరీ టైంలో నన్ను షుగర్ ఎంత ఇబ్బంది పెడుతుందో, అసలు నేను ఉంటానా లేనా అదొక క్వశ్చన్ ఉండే ప్రెగ్నెన్సీ మొత్తంలో. కానీ దేవుడు ఆ షుగర్ అనేది అసలు దరిదాపులలో కూడా లేదు, జస్ట్ నార్మల్, ఇప్పటికి కూడా నార్మల్గా ఉంది. డెలివరీ టైంలో ఆ షుగర్ని ఎట్లా చేస్తారో అటు ఇటు అని హాస్పిటల్లో తిరుగున్నా, మాట్లాడి తెలుసు నాన్న కోసం ఇటు అటు అన్ని తిరుగున్నా. ఈ హాస్పిటల్కి పోతే ఒకటి అంటే 10 బయటికి వెళ్తాయి. ఆ డెలివరీ టైంలో షుగర్ అంటారు, బీపీ అంటారు, ఏమేమి అంటారు ఏందనేసి చాలా భయపడి. ఇంకోటి ఏంటంటే ఎయిమ్స్ హాస్పిటల్లో చూపించుకున్నా నేను. అది డే టైంలో మాత్రమే తీసుకుంటారు, నైట్ టైంలో తీసుకోరు. దేవా ఎప్పుడు పెయిన్ వచ్చినా డే టైంలోనే రావాలి, నైట్ టైం రావద్దు. ఎందుకంటే నాకు మొత్తం దిక్కు నువ్వే, ఎవ్వరు నాకు సహాయం చేయలేరు, నువ్వు మాత్రమే నాకు దిక్కు అనుకో. నేను ప్రతిసారి వాళ్ళు ఆ మాట ఎప్పుడైతే చెప్పి ఉన్నారో డే టైంలోనే తీసుకుంటాం, నైట్ టైం తీసుకోమన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా డే టైంలోనే రావాలి, పెయిన్ ఖచ్చితంగా ఎంత పెయిన్ వచ్చినా నేను భరించుకుంటా, కానీ డే టైంలోనే రావాలి, నైట్ టైం రావద్దు. ఎందుకంటే ఇప్పుడు నాన్న లేరు, ఆ అన్న నేను అడగలేను, అమ్మ నా దగ్గరే ఉంది 9 months నాకు సేవ చేసుకుంటూ. ఈయన ఒక్కడే, ఈయనతో కాదు, మళ్ళీ అంతా అప్పు చేయాలంటే చేస్తాడు, చేసిన అప్పు తీర్పాలంటే మళ్ళీ మాతోనే కావాలి. దేవా ఖచ్చితంగా నాకు పెయిన్ వస్తే మాత్రం డే టైంలోనే ఇవ్వండి, నేను ఆ ఎయిమ్స్లోనే ఉచితంగా కావాలి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సర్జరీ అవుతుందేమో, నేనున్న స్థితి నాకు ఖచ్చితంగా సర్జరీనే చేస్తారు అనేసి అనుకున్నా. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే నార్మల్ డెలివరీ, అందులో కుమారుడు. ఆంటీ పలికిన మాటలన్నీ నా జీవితంలో నెరవేర్చి ఉన్నాడు దేవుడు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడి గొప్ప సాక్షిని దీవించినగాక.